ఓకే. గఫూర్ గారు ఇక్కడ ఒక పాయింట్. సరే, మనం ఎవరు టీవీల్లో కూడా మాట్లాడిన భాష మాట్లాడటమే కాకుండా ఇది ఇరాన్కే కాకుండా ఆయన మొత్తం ముస్లిం సమాజానికి సంబంధించి కూడా మాట్లాడాడు. అల్లాకి స్తోత్రం అని చెప్పి ఏదో అన్నట్టుగా దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సంఘాలు అవి కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి. అంటే ఒక మతం పేరు తీసుకొని ఆయన దూషించాడు అన్నది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. రెండోది మనం చూస్తూ ఉన్నాం సార్, అంటే మనకి ఇక్కడ ప్రస్తుతానికి సప్లైలు ఎలా ఉన్నా ప్రపంచమంతా ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై చేసేటువంటి షిప్పులు ఒక 800 ఉంటే ఇప్పుడు ఆ హర్మూజ్ తెరవని కారణంగా ఒక 50 అక్కడ ఖాళీగా పడి ఉన్నాయి. అన్లోడ్ చేసి వెనక్కి వెళ్తున్నాయి, వెళ్ళటానికి దారి లేదు. అంటే ఆల్మోస్ట్ 8% దాకా 7-8% ఇవి అక్కడ ఖాళీగా ఉన్నాయి, గ్యాస్ తీసుకెళ్ళేవి. సో ఇది సరే, భారత్ నిన్న మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నుంచి కూడా మనకి ఈ వార్ అనగానే మళ్ళీ క్రూడ్ ఆయిల్ ధర $110 వెళ్ళిపోయింది. గ్యాస్ షార్టేజ్ ఎంతో కొంత కమర్షియల్ అయితే స్టిల్ ఇప్పటికీ మనకి సమస్యగానే ఉంది. కీలకంగా ఈ మతానికి సంబంధించి ఆయన మళ్ళీ దీన్ని మాట్లాడటం ఇది ఏదైనా, అలాగే గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికా మనల్ని రక్షించదని వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు కొత్తగా మళ్ళీ అణ్వస్త్రాల కోసం మరేదైనా రక్షణ కోసం చూస్తున్నారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం. కటారి గారు, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ట్రంప్, నెతన్యాహు అంటే అమెరికా, ఇజ్రాయెల్ వారు సంయుక్తంగా చాలా కాలంగా ఈ కుట్రలు కుతంత్రాలు చేసి ఒక రకంగా ఏమంటే ఇజ్రాయెల్ యొక్క ఆధిపత్యం కోసం, తర్వాత ఈ ఎక్స్టెండెడ్ ఇజ్రాయెల్ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ యుద్ధాలన్నీ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ముస్లిం సమాజం పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు బహ్రెయిన్ చూడండి, బహ్రెయిన్ పాలకులు అమెరికాకు అనుకూలంగా ఉంటే ప్రజలందరూ వీధుల్లోకి వచ్చినారు ఇరాన్కు అనుకూలంగా. రాబోయే కాలంలో పెద్ద మార్పు ఈ గల్ఫ్ దేశాల్లో రావడానికి స్కోప్ ఉంది. బహ్రెయిన్ లో కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కానీ పాలకుల మార్పు కోసం కూడా రాబోయే కాలంలో ప్రయత్నాలు జరిగేటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ముస్లిం సమాజం షియా సున్ని కాదండి, ఈరోజు ముస్లిం సమాజం అంతా కూడా ఇజ్రాయెల్ తో విసిగిపోయి ఉన్నారు. పాలస్తీనాలో జరిగిన ఘోరాలు, గాజాలో జరిగిన ఘోరాలు, అమెరికా సపోర్టు, అందుకోసం ఇరాన్ పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి ఈ అన్ని దేశాల ప్రజల్లో ఉంది. పాలకులేమో అమెరికా వైపు ఉన్నారు. అది రాబోయే కాలంలో ఎట్లా టర్న్ తీసుకుంటే చూడాలి మనం. రెండవది ఏమంటే, ఈ రోజు అమెరికా యొక్క వైఖరి సామాన్య ప్రజల్లో కూడా ఒక ముస్లిం సమాజం కాదండి, పబ్లిక్ లో కూడా వ్యతిరేకత వస్తుంది, గ్రాఫ్ పడిపోతుంది. 80 లక్షల మంది వీధిలోకి రావడం అమెరికా లాంటి దేశంలో చిన్న విషయం కాదండి. అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా ఈ మూర్ఖుడు ఈడు ఎట్లా అమెరికాకు అధ్యక్షుడైనా కానీ అమెరికా యొక్క ఇమేజ్ మొత్తాన్ని కూడా తుంచేస్తున్నాడు. నా అంచనా ఏంటంటే, సరే యుద్ధము ఆగుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక పతనం వైపుగా సాగుతుంది అనేది ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో బేసులు పోతున్నాయి, గల్ఫ్ దేశాలు తమ పట్టు నుంచి కనుక పోతే పెట్రోల్ డాలర్స్ పోతాయి. గల్ఫ్ దేశాల యొక్క ఆధిపత్యం కనుక అమెరికాకు లేకపోతే అమెరికా యొక్క ఆర్థిక పతనం కూడా ఎంతో దూరం లేదు. అందుకోసం చైనా, రష్యా కూడా చొరవ తీసుకోవడం లేదు. జరగని ఆ రకంగా వేచి చూసే వైఖరి ఉంటుంది అనేది అనిపిస్తున్నారు. ఏమైనప్పటికీ ఇరాన్ ప్రజలు చాలా త్యాగాలతో నిలబడి పోరాడుతున్నారు. వాళ్ళ ప్రతిఘటన మాత్రం చాలా గొప్పది. ఇది ఆగితే మాత్రం సంతోషం ప్రపంచం. ఎందుకంటే ఇవన్నీ తర్వాత కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ యుద్ధం ఆగడం కోసం అందరు కలిసి ప్రయత్నం చేయడం మంచిది. యుద్ధం ఆగకపోతే మాత్రం ఇరాన్ ప్రజల యొక్క త్యాగాలు రాబోయే ఒక కొత్త ప్రపంచానికి దారి తీస్తాయని అందరూ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులు అమర్నాథ్ గారు మాట్లాడే ముందు